ఈ రోజు అయితే సాగర్ దుర్గా టెంపుల్ కి వెళ్తున్నామండి. ఎక్కడ ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలంటే వీడియోలోకి వచ్చేయండి. మరి వైజాగ్ పోర్ట్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మాత్రమే ఈ టికెట్స్ ఇస్తారండి. అక్కడ టికెట్స్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇలా లైన్ లో మనం టికెట్ తీసుకొని గేట్లన్నీ దాటుకుంటూ వెళ్ళేటప్పటికి 1 గంట టైం అయితే పడుతుందండి. ఇంకా కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ముందు బోట్ అయితే ఎక్కేద్దామండి. ఎక్కిన తర్వాత రైడ్ అయితే ఎంజాయ్ చేయండి. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మొత్తం రైడ్ అంతా కలిపి 10 మినిట్స్ కూడా ఉండదు, కానీ చాలా బాగా అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో మాత్రమే ఓపెన్ చేస్తారు ఈ బోట్ షికార్ మాత్రం, మిగతా టైమ్స్లో ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోండి. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళాలంటే చూసారు కదా లైన్ ఎంత ఉందో, మళ్ళీ అలానే లైన్లో వెళ్ళాలి. మనం అక్కడ గేట్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆటోలో వెళ్ళాము. ఆటోకి అయితే ఈచ్ పర్సన్కి 20 రూపీస్ తీసుకున్నారు. టెంపుల్ వరకు అయితే తీసుకెళ్తారు. మన ఓన్ వెహికల్ అయితే టెంపుల్కి దగ్గరలో వెళ్తుంది. ఓన్ వెహికల్ కాకుండా ఆటోలో వెళ్ళేటట్లయితే కొంచెం దూరంలో ఆపుతారు. అక్కడి నుండి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇలా మెట్ల ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనల్లీ టెంపుల్ అయితే చూడండి వచ్చేసింది, పైకి వచ్చేసాం. ఈ దసరా నవరాత్రుల్లో మాత్రమే ఇంత క్రౌడ్ ఉంటుంది. మిగతా టైంలో టెంపుల్కి అయితే ఎవరు రారండి. వచ్చిన చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. కాబట్టి మిగతా టైంలో జనాలు మీకు కనపడరు. ఇప్పుడు మనం క్యూ లైన్లో వెళ్ళాలి. ఇక్కడ ఉన్న శివలింగంకి అయితే మన చేతులతోనే మనం అభిషేకం చేసుకోవచ్చు. ఈ అమ్మవారు స్వయంభూ అని చెప్తారు. ఇక్కడ వినాయకుడు, శివలింగం, అమ్మవారు అందరూ ఉంటారు. మెయిన్ టెంపుల్లో అయితే మాత్రం దుర్గమ్మ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకోండి. అదిగో గరిస్తంభం. ఇలా లోపలికి వెళ్తే అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. మనకి బోట్ టికెట్స్ కూడా మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఉంటుందండి. 7 గంటల నుండి 3 గంటల వరకు మాత్రమే మనకైతే టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆ తర్వాత గేట్ క్లోజ్ చేస్తారు. లోపల ఉన్న వాళ్ళని మాత్రమే పంపిస్తారు టికెట్స్ తీసుకోవడానికి. మనం అయితే రైడ్ చేసుకోవచ్చు. వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ తిరిగి అయితే మాత్రం జాగ్రత్తగా సేఫ్టీగా మళ్ళీ మనల్ని వెనక్కి మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడికి డ్రాప్ చేస్తారు. మళ్ళీ మనం మెట్లగుండా దిగుతున్నామండి. మెట్లగుండా దిగేటప్పుడు చూడండి మసీదు కనిపిస్తుంది. అలాగే నడుచుకుంటూ వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. మనకి బోట్లో వెళ్ళేటప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్, కొండగుడి కూడా కనిపిస్తాయి. మళ్ళీ మేము రిటర్న్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. సన్సెట్ చూసారు ఎంత అందంగా కనిపిస్తుందో. రైడ్ అయితే చాలా బాగా ఉంటుంది. మీరు కూడా ఇంకొక 2 డేస్ అయితే ఉంది. ఈ 2 డేస్లో వీలైతే చేయండి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు అయితే మాత్రం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంతవరకు ఈ
ఈ వీడియో అయితే చూడండి. తప్పకుండా అందరికీ నచ్చితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనకు ఒక పక్క షిప్ యార్డ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. షిప్స్ కూడా పెద్ద పెద్ద షిప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫైనల్లీ మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ దర్శనం చాలా బాగా అయింది. ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.